Hi friends, hi Robin. Welcome to our YouTube channel Star Science Robinson. Let's get into topic. Tetralogy of fallot. Tetralogy of fallot అంటే TOF అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ టెట్రాలజీ అంటే 4 డిఫెక్ట్ అయితే మనకి ఈ హార్ట్లో ఉందని అర్థం. ఫాలో అంటే ఎవరైతే కనిపెట్టారో ఈ ఒక ప్రాబ్లమ్ని, సో వాళ్ళ ఒక నేమ్ అనమాట. సో ఆల్ టుగెదర్ మనకి టెట్రాలజీ ఆఫ్ ఫాలో అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో టెట్రాలజీ ఆఫ్ ఫాలో అంటే ఏంటని చూస్తే కనుక అది సైనోటిక్ కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అని మనం చూసినప్పుడు, ఇక్కడ సైనోటిక్ అంటే మనకి ప్రాపర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది బ్లడ్లో మనకి లేనప్పుడు, సో మన బాడీ అంతా కూడా మనకి సైనోటిక్ అంటే మనకి బ్లూ కలర్స్గా మారే ఛాన్స్ అయితే ఉంటాయి. ఈ టెట్రాలజీ ఫాలోలో ఫస్ట్ మనం చెప్పినట్టు 4 ఉంటాయని చెప్పాను కదా. సో ఫస్ట్ మనం చూసుకుంటే కనుక మీకు డయాగ్రామ్ నేను వేస్తూ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ హార్ట్ డయాగ్రామ్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఫస్ట్లో మీకు నేను ఒక డిఫెక్ట్ కోసం చెప్పబోతున్నాను. సో దాంట్లో ఏంటంటే పల్మనరీ స్టెనోసిస్ అనమాట. అంటే పల్మనరీ స్టెనోసిస్ అంటే మన వెంట్రికల్స్లో ఉన్న పల్మనరీ ఆర్టరీ అనేది ఇక్కడ సరిగా పనిచేయకపోవడమే. అంటే ఈ ఒక పల్మనరీ ఆర్టరీ అనేది స్టెనోసిస్ అయిపోవడం వల్ల బ్లడ్ అనేది మన ఒక రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్లోకి వచ్చి అక్కడి నుంచి పల్మనరీ ఆర్టరీలోకి సరిగా వెళ్ళదనమాట. ఎందుకు అంటే మనకి స్టెనోసిస్ అయిపోయింది కాబట్టి. అంటే మనం ఒక పల్మనరీ అనేవి నారోయింగ్ అంటే మనకి చాలా సన్నంగా అయిపోవడం వల్ల మనకి ఇక్కడ బ్లడ్ అనేది సరిగా పాస్ అవ్వదన్నమాట. సో మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరగాలంటే మనం ఒక రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్స్కి వెళ్ళి, రైట్ వెంట్రికల్స్ నుంచి మనకి పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్కి వెళ్ళి, అక్కడి నుంచి లంగ్స్ నుంచి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరిగి మనం ఒక లెఫ్ట్ ఏట్రియంకి రావాలి. కానీ ఇక్కడ మనకి పల్మనరీ స్టెనోసిస్ అవ్వడం వల్ల, అంటే మనకి పల్మనరీ అనేది సన్నంగా అవ్వడం వల్ల మనకి బ్లడ్ అనేది మనం ఒక రైట్ వెంట్రికల్స్ నుంచి సరిగా వెళ్ళవు. సో తక్కువ అయితే వెళ్తూ ఉంటాయి, ఎందుకంటే సన్నంగా ఉంది కాబట్టి. సో మనకి ప్రెషర్ మొత్తం కూడా మనకి రైట్ వెంట్రికల్స్ మీద పడతా ఉంటాయి. సో మీకు ఏరో మార్క్లో చూపిస్తూ ఉంటాను, ఎందుకంటే ప్రెషర్ అనేది మన బ్లడ్ అనేది ఎక్కువ ఇక్కడ ఉండిపోతాయి కాబట్టి. తర్వాత నెక్స్ట్ స్టేజ్లో మన సెకండ్ చూసుకుంటే కనుక మీకు చూడండి, నేను రైట్ వెంట్రికల్ కొంచెం లార్జ్గా వేస్తున్నాను. అంటే ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో పల్మనరీ స్టెనోసిస్ అయినప్పుడు మనకి ప్రెషర్ అన్నీ కూడా మనం ఒక రైట్ వెంట్రికల్ మీద పడడం వల్ల ఈ రైట్ వెంట్రికల్స్ ఇప్పుడు ఎక్కువ ప్రెషర్ని భరించినప్పుడు అది స్టిఫ్గా తయారవుతుంది. సో ఎప్పుడైతే స్టిఫ్గా తయారవుతుందో, సో ఈ ఒక ఫేస్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాం, రైట్ వెంట్రికులర్ హైపోట్రోఫీ. సో హైపోట్రోఫీ అంటే మనకి అక్కడ స్టిఫ్గా మనం ఒక వాల్ ఆఫ్ రైట్ వెంట్రికల్ అనేది ఇప్పుడు తయారవుతుంది. సో మనం ఒక ప్రెషర్ ఫస్ట్ ఫేజ్లో పల్మనరీ స్టెనోసిస్ వల్ల ఎక్కువ బ్లడ్ అనేవి మనం ఒక పల్మనరీ ఆర్టరీలోకి వెళ్ళలేక మనం ఒక రైట్ వెంట్రికులర్ వాల్వ్ మీద ఎక్కువ బర్డన్ అయితే పడడం వల్ల అది స్టిఫ్ అవడం జరుగుతుంది. సో ఆ స్టిఫ్ అవడం వల్ల రైట్ వెంట్రికులర్ అయితే హైపోట్రోఫీ అయితే అవడం జరుగుతుంది. సో అదే మనం ఇక్కడ సెకండ్ ఒక ఫేజ్లో మనం చూసుకున్నాం. సో ఇప్పుడు మన బ్లడ్ వచ్చి మనం ఒక పల్మనరీ ఆర్టరీలోకి సరిగా వెళ్ళాక మనం ఒక రైట్ వెంట్రికల్ మీద బరువు అయితే ఎక్కువ ఉండడం వల్ల ప్రెషర్ ఎక్కువ క్రియేట్ అవుతుంది వల్ల సో ఇది స్టిఫ్గా అయిపోవడం. సో ఇక్కడ సరిగా ఫంక్షన్స్ అనేవి జరగదు. సో దీన్ని ఏం పిలుస్తాం అంటే రైట్ వెంట్రికులర్ హైపోట్రోఫీ అని మనం పిలుస్తుంటాం. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ మీకు ఫస్టే చెప్పాను, టెట్రా అంటే 4 అనేసి. ఇప్పుడు మనకి 2 అయింది కాబట్టి థర్డ్ ఫేజ్ మనకి చూసుకుంటే కనుక వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అనమాట. సో వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటే అర్థం ఏంటంటే, మనకి నిజంగా హార్ట్ ఒక షేప్ అందరికీ తెలిసినవే స్ట్రక్చర్. సో మెయిన్ ఏంటంటే మనకి సెప్టమ్ ఉంటుంది కదా, సో డివిజన్ ఆఫ్ ఛాంబర్స్ అంటాము. సో ఇక్కడ ఈ సెప్టల్లో డిఫెక్ట్ అంటే అర్థం ఏంటంటే, మనకి సెప్టంలో ఒక హోల్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే మనకి ఈ గోడ అనేది మన 2 వెంట్రికల్స్ మధ్యలో ఉండే ఒక పార్టేషన్లో ఒక చిన్న గ్యాప్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ గ్యాప్ నుంచి మనకి ఈ ఒక రైట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ ఏమవుతుందంటే మనం ఒక లెఫ్ట్ వెంట్రికల్స్కి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ మనకి ప్యూరిఫై అవ్వలేని బ్లడ్ కూడా మనకి ఇప్పుడు ఏమైపోతుందంటే లెఫ్ట్ వెంట్రికల్స్కి వెళ్ళిపోవడం వల్ల మనకి CO2 బ్లడ్ అనేది మనకి O2 బ్లడ్తో కలిసిపోతుంది. సో ఈ ఒక డిఫెక్ట్ని మనం ఏమంటాం అంటే వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం. సో మనకి ఇప్పుడు చూడండి, మీకు నేను డయాగ్రామ్లో చూపిస్తున్నాను. ప్రెషర్ మనకి
రైట్ వెంట్రికులర్ మీద ఉంటుంది. అట్ ద సేమ్ టైం పల్మనరీ స్టెనోసిస్గా ఉంటుంది కాబట్టి, తర్వాత రైట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ ఉంటుంది కాబట్టి బ్లడ్ అనేది ఇప్పుడు మనకి ఆ ప్లేసెస్లో వెళ్ళట్లేదు కాబట్టి మనకి బ్లడ్ అనేవి మన ఒక రైట్ వెంట్రికల్స్ నుంచి లెఫ్ట్ వెంట్రికల్స్కి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ ఒక ప్లేస్ని మనం ఏం పిలుస్తామంటే వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అని మనం ఇక్కడ పిలుస్తూ ఉంటాం. సో ఇది థర్డ్లో మనకి ఉండే ఒక టెట్రాలజీ ఆఫ్ ఫాలో. సో నెక్స్ట్ మనం చూస్తున్నప్పుడు లాస్ట్ ఫోర్త్ ఫేజ్ అనమాట టెట్రాలజీ ఆఫ్ ఫాలోలో. సో మనం ఇప్పుడు టెట్రాలజీ ఆఫ్ ఫాలోలో ఫోర్త్ పార్ట్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆ ఫోర్త్ ఏంటని మనం ఒకసారి చూసుకుంటే కనుక ఓవర్ రైడింగ్ అయోటా లేదా డెక్స్ట్రోపోజిషన్ ఆఫ్ అయోటా. అంటే ఇక్కడ మనకి ఈ ఒక ఫోర్త్ ఫేజ్ ఆఫ్ టెట్రాలజీ ఆఫ్ ఫాలోలో మనం చూసినప్పుడు మనకి ఓవర్ రైడింగ్ అయోటా అని ఉంది. అంటే మనకి బ్లడ్ అనేవి మన ఒక రైట్ వెంట్రికల్స్ నుంచి మనకి పల్మనరీ స్టెనోసిస్ ఉంది కాబట్టి సరిగ్గా మనకి పల్మనరీ ఆర్టరీలో బ్లడ్ వెళ్ళలేక మనం ఒక రైట్ వెంట్రికల్స్ మీద బర్డెన్ పడి స్టిఫ్ అయిపోయి హైపర్ట్రోఫీ అయిపోయిన తర్వాత మనకి థర్డ్ ఫేజ్లో వచ్చినప్పుడు మన ఒక వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అయితే ఉంది కాబట్టి సో ఈ ప్లేస్లో మనకి అంటే ఈ ఒక వెంట్రికులర్ సెప్టమ్ ఎక్కడైతే మనకి గ్యాప్ ఉందో అక్కడ మన ఒక అయోటా ప్రజెంటేషన్ అయితే దగ్గరలో ఉండే ఛాన్స్ అయితే ఉంటాయి. సో ఎక్కడైతే మనకి ఆ గ్యాప్ ఉందో మనం ఒక రైట్ వెంట్రికల్ నుంచి మనం ఒక లెఫ్ట్ వెంట్రికల్లోకి బ్లడ్ అనేది ఇప్పుడు పాస్ అయిపోతుంది. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ ఒక బ్లడ్ ఇలా పాస్ అవుతుందో మన పక్కనే అంటే మన ఒక వెంట్రికులర్ సెప్టల్ పక్కనే మనకి అయోటా ఉంటుంది కాబట్టి సో మనం ఒక రైట్ వెంట్రికల్స్ నుంచి ఆ సెప్టమ్ ద్వారా సో డిఫెక్ట్ ద్వారా అంటే ఆ గ్యాప్ ద్వారా మనకి లెఫ్ట్ సైడ్కి మనకి బ్లడ్ వెళ్తున్నప్పుడు ఆ బ్లడ్ ఏం చేస్తుందంటే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే మిక్చర్ ఆఫ్ O2 CO2 బ్లడ్ అనేది జరుగుతుంది. రైట్ వెంట్రికల్ నుంచి లెఫ్ట్ వెంట్రికల్స్కి వెళ్ళిపోతుంది, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి రైట్ వెంట్రికల్స్కి వచ్చేస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం రైట్ వెంట్రికల్స్ నుంచి అయోటా లోపలికి బ్లడ్ అనేవి వెళ్ళిపోతాయి. సో ఇక్కడి నుంచి ఆల్ ఓవర్ ద బాడీ పార్ట్స్ అన్నిటికీ వెళ్ళిపోయి అక్కడ ఏమవుతుందంటే CO2 బ్లడ్ అనేది ఎక్కువ మన బాడీలోకి వెళ్తుంది. సో అందువల్ల పిల్లలందరూ కూడా బ్లూయిష్ కలర్లో పిల్లలు కనబడుతూ ఉంటారు. సో ఈ డిఫెక్ట్ని మనం ఏమంటున్నాం అంటే ఓవర్ రైడింగ్ అయోటా అని మనం పిలుస్తూ ఉంటాం. సో ఇవి చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకంటే కంజనిటల్ హార్ట్ డిసీజ్ అంటే పుట్టుకతో వచ్చిన ప్రాబ్లం కాబట్టి అది సరిగా పనిచేయదు. సో బ్లడ్ అనేవి ఇప్పుడు చూడండి మీకు నేను చూపిస్తాను. సో ఈ రకంగా మిక్స్ అయిపోయి ఆల్ ఓవర్ ద బాడీకి వెళ్తాయి. సో దాన్ని మనం ఏమంటామంటే సైనోసిస్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. సో వేర్ దెర్ ఈస్ నో ప్రాపర్ ఆక్సిజన్ లెవెల్స్ ఇన్ బ్లడ్. సో దానివల్ల ఏమైపోతుంది సో మొత్తం బాడీ అంతా కూడా బ్లూయిష్ కలర్గా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీకు నేను టెట్రాలజీ ఆఫ్ ఫాలో అనే ఒక డయాగ్రామ్ని అంటే 4 డయాగ్రామ్స్ చూపించాను. ఒకే డయాగ్రామ్లో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఈ ఒక డయాగ్రామ్లో మనం ఒక 4 భాగాలు కూడా మీకు నేను ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈ ఒక డయాగ్రామ్ మీకు నేను డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఫస్ట్ ఫేజ్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలనుకుంటే ద ఫస్ట్ ఫేజ్ దట్ ఈస్ పల్మనరీ స్టెనోసిస్. సో మన పల్మనరీ నారోయింగ్ అయిపోవడం వల్ల సరిగ్గా బ్లడ్ అనేది దాంట్లో ఫ్లో అవ్వట్లేదు. సెకండ్ అది ఫ్లో అవ్వట్లేదు కాబట్టి సెకండ్ ఏమవుతుంది రైట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ అవుతుంది. థర్డ్ ఏమవుతుంది సో వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్. ఫోర్త్ ఏమవుతుందంటే మనకి వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఓవర్ రైడింగ్ ఆఫ్ బ్లడ్ ఇంటూ అయోటా అండ్ లెఫ్ట్ ventricles. Thank you friends. It's Star Science Robinson. Thank you all.